అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పేని. ఆర్కే రోజా ఓ చక్కటి అవకాశం దొరికింది. ఇందులో కానీ నేను బయటకు వచ్చి కానీ ప్రెస్ ముందు కానీ మాట్లాడాను అంటే అన్న దృష్టిలో పడతాను. దానితో పాటు ఇది ఒక పెద్ద యుద్ధం. నేను కానీ ఇందులో గెలిస్తే ఖచ్చితంగా నగరిలో నేను బంపర్ మెజారిటీతో గెలుస్తాను అని అనుకుందో ఏమో, ఎంత ఖాళీగా ఉందో లేదో కూడా నాకు తెలియదులే. కానీ పరిగెత్తుకుంటా వచ్చి నలుగురిని వెనకేసుకొని తోపులాట సృష్టిస్తూ అందరి మీద ఎగబడుతూ వాళ్ళందరినీ కూడా దూషిస్తూ ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. మరి ఆ ప్రెస్ మీట్ ఏంటి ఖచ్చితంగా మనం వినాలి కదా, ఓసారి వినండి. జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతోనే బ్రతుకుతున్న రాధాకృష్ణ ఈరోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఆర్కే రోజా చెప్తుంది, జర్నలిజానికి జర్నలిస్టులకి ఆయన ఒక మాయన మచ్చ అంట, ఆ ఛానల్ కరెక్ట్ కాదు అంటుంది. మరి సాక్షి ఛానల్ అనేది ఒకటి ఉంది. ఆ సాక్షి ఛానల్లో వేసేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, రాసేటువంటి పత్రిక ఏదైతే ఉందో, సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఏ రోజు కూడా సరిగ్గా ఏ వార్తని కూడా ప్రచురించింది లేదు, ప్రచారం చేసింది లేదు. ఏ రోజు కూడా నీతి నిజాయితీకి కట్టుబడి పనిచేసినటువంటి వార్తాపత్రిక లేదు అంటే అది ఓన్లీ సాక్షి పత్రికే. ఆత్మసాక్షి లేని, మనస్సాక్షి లేని పత్రిక ఏదైనా ఉంది అంటే అది సాక్షి పత్రిక. దాని గురించి ఈవిడ తక్కువ చేసి మాట్లాడుతుంది. సాక్షి పత్రిక గురించి ప్రత్యేకంగా నేను ప్రజలకు చెప్పాలా? జరిగేది ఒకటి అయితే రాసేది ఒకటి, కూసేది ఒకటి, పోసేది ఒకటి. అదే సాక్షి పత్రిక. ఎప్పుడు అన్నకు భజన చేస్తూనే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిపోస్తూనే ముందుకెళ్ళేటువంటి పత్రిక ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ సాక్షి పత్రిక. దీనితో పాటు ఈవిడ మాట్లాడుతుంది, ఈరోజు మహిళలకి చాలా ఇబ్బంది జరిగింది, ఇలా మాట్లాడొచ్చా, బ్రోకర్ అంటుంది. బ్రోకర్లైనా, స్పీడ్ బ్రేకర్లైనా, జోకర్లైనా ఎక్కడ ఉంటారు అంటే చెడ్డీ వేసుకున్న చిన్న పిల్లోని అడిగినా చెప్పేస్తాడు. అంటే బ్రోకర్లు, జోకర్లు, స్పీడ్ బ్రేకర్లు ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ. దాంతోపాటు మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటుంది. నువ్వు కూడా ఒక సాటి మహిళవే కదా. నువ్వు గతంలో రేణు దేశాయి గారి గురించి ఏం మాట్లాడావు, నారా బ్రాహ్మణి గారి గురించి ఏం మాట్లాడావు, నారా భువనేశ్వర్ గారి గురించి ఏం మాట్లాడావు? నువ్వు సాటి మహిళల గురించి ఎంత దారుణంగా అసభ్యంగా ప్రవర్తించావో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వు కూడా ఈరోజు మహిళలకు అన్యాయం జరుగుతుంది, అరాచకం సృష్టించబడుతుందని చెప్తున్నా నీకు ఒక మహిళ ఉండి సాటి మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఆపలేదు? నువ్వు మాట్లాడిన మాటలను నువ్వు ఎందుకు వెనక్కి తీసుకోలేదు? పూర్వం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్ల చేత గెలిచినటువంటి శాసనసభ్యులు ఉండేటువంటి అసెంబ్లీలో దారుణాతి దారుణంగా అంబటి రాంబాబు, వల్లభినేని వంశీ, నారా భువనేశ్వర్ గారి గురించి వికృతంగా మాట్లాడితే, దారుణాతి దారుణంగా కూడా అసభ్యంగా ప్రవర్తిస్తే, ఆ రోజు నువ్వు కూడా నగరి నుంచి శాసనసభ్యురాలుగా ఉన్నావు, అదే అసెంబ్లీలో ఉన్నావు. ఆ రోజు కూడా అదే వల్లభినేని వంశీని, అంబటి రాంబాబుని దగ్గరకు పిలిచి మీరు మనుషులా పశువులా, ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడచ్చా, అసభ్య ప్రవర్తన ఎందుకు మీకు వచ్చింది, పార్టీ నడపాలన్నా, పార్టీ ముందుకు వెళ్ళాలన్నా ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కాదు అని అదే అసెంబ్లీలో ఉన్న నువ్వు ఎందుకు పిలిచి మాట్లాడలేవని నేను ఈరోజు నిన్ను ప్రశ్నిస్తుండా. నా భార్య లక్ష్మీ ప్రసన్న గారి గురించి ఒక ఆర్టికల్ వేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అందులో నీ భాగస్వామ్యం కూడా ఉంది. కిరాక్ కార్పే భార్య ఓయో రూమ్లో దొరికింది అని అసభ్యంగా ఒక ఆర్టికల్ని సృష్టించి దాన్ని వైరల్ చేసినప్పుడు మనకు సిగ్గనిపించలేదా? ఒక సాటి మహిళగా ఇంకొక మహిళని కించపరుస్తూ ఒక ఆర్టికల్ని సృష్టించి వైరల్ చేసినప్పుడు నీకు అన్నం ఎలా తినబుద్ధి అయింది? నీకు నిద్ర ఎలా పట్టింది? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఒక మహిళవేనా అని నేను ప్రశ్నిస్తా ఉండా. మరి ఆ రోజుల్లో చాలా మందిని, రాయపాటి అరుణ గారి గురించి కావచ్చు, ఉండవల్లి అనుష గారి గురించి కావచ్చు, సరే ఎన్ని పక్కన పెట్టు, సొంత అన్న పసుపు చీర కట్టుకుందని సొంత చెల్లెల్ని ఏం చేశాడో తెలుసుగా? సోషల్ మీడియాలో వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి ఫేస్బుక్ అకౌంట్లోంచి ఎంత దారుణంగా మాటలు పెట్టించాడో, ఎలాంటి డైలాగులు రాయించాడో తెలియదా? సొంత తల్లి ఎవరు, విజయమ్మ గారు ఆస్తుల పంపకం గురించి ఆవిడ బాధ వెళ్ళబుచ్చుకుంటే ఆవిడ ఎంత దారుణంగా మాట్లాడించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వు నిజంగా మహిళవేనా? నువ్వు మనిషివేనా? వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఏదో పరిగెత్తుకుంటూ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో పెద్ద యుద్ధం చేస్తున్నాను, ఏదో ఈ దెబ్బతో వైఎస్ఆర్సీపీ గెలిచిపోతుంది. నేను చెప్తున్నా, రాసి పెట్టుకో, వైఎస్ఆర్సీపీ జీవితంలో అధికారంలోకి రాదు, నువ్వు రావు. మీ అన్నకి లండన్ ముందులో ఒక బస్తా తెచ్చి పెట్టుకోమను, ఎందుకంటే చాలా కావాలి. ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను.
చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు చూడండి. పిల్లం లేదా, కూతురు లేదా, నీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా, నీకు జ్ఞానం లేదా, నీకు తెలివి లేదా, నీకు సంస్కారం లేదా, నువ్వు మనిషివి కాదా? ఆ రోజుల్లో ఒక ఇన్స్పెక్టర్ని నువ్వు లంకారంతో ఎంతో దారుణంగా మాట్లాడినావో ఇప్పుడు మళ్ళీ వినిపించాలంటే నాకే సిగ్గుగా ఉంది. నాకు సిగ్గు ఉంది, నేను మనిషిని, మంచి ప్రవర్తన ఉంది, గొప్ప నాయకుడి కింద పనిచేస్తున్నటువంటి ఒక సైన్యంలో మనిషిని నేను. గతంలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు మొత్తం వినిపించమంటావా? చంద్రబాబు నాయుడు గారి గురించి, హెరిటేజ్ గురించి మాట్లాడినటువంటి ఒక అనుసంధానమైనటువంటి వాక్యాన్ని వివరించమంటావా? ఎంత దారుణంగా ఏకవచనంతో సంబోధించావో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఈరోజు రెంకులేస్తూ మనుషుల్ని దోసుకుంటూ ఈరోజు చాట్ జీపీటీలో, గూగుల్ జెమినీలో సంస్కారవంతమైన సోప్ ఎవరిని కొడితే నువ్వే వస్తున్నావు. అలా ఉందన్నమాట. మా కుటుంబాలలో, మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాలిన రాధాకృష్ణకి ఉందా అని అడుగుతున్నాను. మరి మీకు ఏ అర్హత ఉంది అని చెప్పి నారా బ్రాహ్మణ్ గారి గురించి, నారా భువనేశ్వర్ గారి గురించి, రాయపాటి అరుణ గారి గురించి, మిగతా ఉండేటువంటి మన వంగలపూడి అనిత గారి గురించి, సవిత గారి గురించి, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి టీడీపీ మహిళ ఎవరు కనపడ్డా సరే మీరు దౌర్భాగ్యంగా దూషించారు కదా. మరి మీకు ఏ అర్హత ఉంది అని ఆ రోజు అసభ్యంగా వాళ్ళ గురించి మాట్లాడారని అడుగుతున్నా. రాజ్యాంగంలో రాసుందా వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు టీడీపీలో ఉండే మహిళల్ని దూషించవచ్చు, ఎలాంటి కేసులు ఉండవు అని ఏదైనా ఒక ఆర్టికల్ ఉందా? మరి ఆ రోజుల్లో మీరు ఎందుకు మాట్లాడినారు? అసెంబ్లీ సాక్షిగా ఒక భువనేశ్వర్ గారి గురించి మీరు ఎందుకు అంత దూషించారు అంటే మీకు ఎలా వర్తిస్తుంది? ఈరోజు నేను ఆర్కే రోజాని ప్రశ్నిస్తున్నా. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు వేల కోట్లకి వెతికాడు అంటే, డొక్కు సైకిల్ మీద రాధాకృష్ణ గారు వచ్చారు అంటున్నావు. మరి నువ్వేమన్నా పిఠాపురం జమీందారు వారసురాలివే? నువ్వు గద్వాల కోట యువరానివే? లేకపోతే వెంకటగిరి ఉంటుంది మా పక్కన ఇక్కడే, ఈరోజు తిరుపతి జిల్లాలో ఉంది, వెంకటగిరి మహారాణివే? నువ్వేమంతా కోట్లు సంపాదించుకొని ఇండస్ట్రీకి వచ్చావు? నువ్వు కూడా అందరిలానే వచ్చావు కదా, ఆకలితోనే వచ్చావు కదా, అవకాశాల కోసం తిరిగావు కదా, ఆకలి దప్పికలు నీకు తెలుసు కదా, అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నీకు తెలుసు కదా, అవకాశం ఎంత కష్టమో ఎంత గొప్పదో నీకు తెలుసు కదా. నువ్వేమన్నా పెద్ద జమీందారురాలివే? నువ్వేమన్నా కోటీశ్వరురాలివే? నువ్వేమన్నా గోల్డ్ స్పూన్తో పుట్టావా? లేదా అంబానీ గారి యొక్క బంధువువే? కాదు కదా. మనం కూడా పూటకి గతిలేని పరిస్థితి వచ్చిన వాళ్ళమే. నేను నిన్న అనట్లేదు, చాలా మంది కూడా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇబ్బందులు పడి వచ్చిన వాళ్ళమే. అంటే నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు, నేను మహిళల్ని కించపరచాలను, నిన్ను కించపరచాలను అనట్లే. నువ్వు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు సభ్య సమాజంలో ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. ఆర్కే రోజా ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో ఇప్పుడు ఈ బ్రోకరు పనులు, ఈ బ్రోకర్ చేష్టాలు, ఈ కథలన్నీ నడిపేది వైఎస్ఆర్సీపీలోనే ఉంటాయి. పేర్లు చెప్పుకుంటూ పోతా ఉంటే మొత్తం నిండిపోతుంది, డేటా సరిపోదు. గూగుల్ డేటా సెంటర్ ఒకటి వస్తుంది చూడు విశాఖపట్నానికి, దానికి సరిపోతాయి. నేను పేర్లు చెప్పుకుంటూ పోతానంటే ఆ గూగుల్ డేటా సెంటర్లో ఉండే డేటా మొత్తం దీనికి సరిపోద్ది. ఆ బ్రోకర్లు, అన్న కోసము అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, అన్న కోసము కిడ్నాపులు చేసేవాళ్ళు, అన్న కోసము పోలీసులు వాడుకున్నోళ్ళు, అన్న కోసము అన్యాయాలు చేసిన వాళ్ళు, తిరుమలని కించపరిచిన వాళ్ళు, సభ్య సమాజంలో తలదించుకునే విధంగా కీచక పర్వాన్ని నడిపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి బ్రోకర్లే. బ్రోకర్లు అనే పదవులు వాడమాకు. బ్రోకర్ అంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీ. కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కొవ్వు కరిగిస్తావు నువ్వా? 151లోంచి 5 లేపారు చూసావా? అది కొవ్వు కరగడం అంటే, కొవ్వు కరిగించడం అంటే. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీకి రావాలంటేనే అన్న సుస్సు పట్టుకుంటున్నాడు చూసావా, పోసుకుంటున్నాడు. అది కొవ్వు కరిగించడం అంటే. ఈ రోజు అమరావతి రాజధాని వస్తుంటే తట్టుకోలేక చెమట్లు పడుతున్నాయి చూడు, అది కొవ్వు కరిగించడం అంటే. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే దమ్ము లేక యలహంక ప్యాలెస్ లో దోక్కుంటున్నాడు చూడు, అది కొవ్వు కరగడం, కొవ్వు కరిగించడం అంటే. కొవ్వు ఎవరు కరిగించారో నీకన్నా బాగా ఎవరికి చెప్పనక్కర్లేదు. 45,400 ఓట్ల తేడాతో ఓడిపోయినావు. అది కొవ్వు కరగడం అంటే. టెస్ట్ ఎగ్జాంపుల్ కొవ్వు కరగడం అంటే మనది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకున్నంత కొవ్వు ఎవరికి లేదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రిక లాగా విషం చెబుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. ఆపకపోతే ఏం చేస్తావమ్మా? ఏం చేయగలవు నువ్వు? ఏమంత అక్కడ చెడ్డ పని జరిగింది నీకు? ఏమంత అంత ఎగిసిపడిపోతా ఉండవు నువ్వు? ఆపకపోతే అంటున్నావు, ఏమన్నారు? నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు చెప్పు? రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే
ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి. ఇది జోక్ అంటే నాకు తెలిసి 2026లో ద బెస్ట్ జోక్ ఏదన్నా ఉంది అంటే ఆర్కే రోజు వేసేసిందండి. భలే వేసేసింది. మేము తిట్టగలము, మాకు బూతులు వస్తాయి, కాకపోతే సంస్కారం అడ్డు వస్తుందంట. అసలు సంస్కారం లేని మహిళ ఎవరైనా ఉన్నారు అని మళ్ళీ చెప్తున్నా, సంస్కారం లేని మహిళ ఎవరైనా ఉన్నారు అని ఎవరిని అడిగినా చెప్పేది ఒకే ఒక పేరు, ఆర్కే రోజా. నీకు సంస్కారం అడ్డు వస్తుందా? సంస్కారం అడ్డు వచ్చిన మహిళవే అయినప్పుడు నారా బ్రాహ్మణి గారి గురించి ఎందుకు మాట్లాడినావు? నారా భువనేశ్వర్ గారి గురించి ఎందుకు మాట్లాడినావు? నీకు సంస్కారం అడ్డు వస్తున్నప్పుడు రేణు దేశాయ్ గారి గురించి ఎందుకంత అవహేళనగా మాట్లాడినావు? నీకు సంస్కారం అంత అడ్డు వస్తున్నప్పుడు ప్రతిరోజు మహిళల గురించి అసభ్యంగా వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతుంటే నీ సంస్కారం అడ్డేసి నువ్వు అడ్డుగా నిలబడి అడ్డదిడ్డంగా మాట్లాడకండి అని నీ సంస్కారంతో ఎందుకు ఆపలేకపోయావు? సంస్కారం లేని సంస్కారహీనమైనటువంటి వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్కే రోజా. నువ్వు మాట్లాడిన బూతులు ఈ రోజు కనుక అన్ని డౌన్లోడ్ చేసి కానీ వినిపిస్తే నిన్ను ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా నిన్ను ఆ దరిదాపుల్లో కూడా ఉంచరు. నువ్వు మహిళవా? నువ్వు మనిషివా? నువ్వు ఒక తల్లివే కదా, నీకు ఒక కూతురు ఉంది కదా, మనం అంతా సభ్య సమాజంలో నడిచిన వాళ్ళవే కదా, మరి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడినావని నువ్వు ఇక్కడ కారు వేసుకొని ఆంధ్రప్రదేశ్లో బయలుదేరితే తెలంగాణ నుంచి అటు మధ్యప్రదేశ్కి వెళ్ళు, లేకపోతే ఛత్తీస్గఢ్కి వెళ్ళు, లేదంటే ఢిల్లీకి వెళ్ళు, ఎక్కడ నేను ఉండేరు కాళ్ళు కింద దించే లోపల ఇరగొడతాను నిన్ను. అంత దారుణంగా మాట్లాడి అది గుర్తుపెట్టుకో ఆర్కే రోజా. నీకు సంస్కారం అడ్డు వస్తుందంట. చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి. అబ్బా ఏమి చదువుకుని తెలిసి ఈవిడ చదువుకుందంట. చదువుకున్న మహిళ నువ్వా? అసలు నువ్వు ఏం చదువుకున్నావు? నీ హాల్ టికెట్ చెప్పు. ఏ కాలేజీలో చదువుకున్నావు? ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు? నీకు ఎన్ని మార్కులు వచ్చాయి కూడా నువ్వు ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. చదువుకున్న మనిషి నువ్వా? ఏ పక్క చదువుకున్నావు నువ్వా? ఏమంతా చదువుకున్నావు నువ్వు? నువ్వు చదువుకున్న చదువు ఒకనాటి చదువా? పెద్దపాల శిక్షతో స్టార్ట్ చేసావు. భారత రాజ్యాంగం చదువుకున్నావు, బిఎన్ఎస్ సంబంధించినటువంటి శిక్షణ చదువుకున్నావు. ప్రపంచంలో ఉన్నటువంటి అపర మేధావులు కూడా చదవలేనటువంటి పుస్తకాలన్నీ చదివి ఆ పుస్తకాలన్నీ ఇక్కడ ఎక్కించుకొని మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి మనకి, నవ్వుకుంటున్నారు జనాలు. ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం, కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని. అమ్మా నువ్వు మొదలు పెట్టు, నేను మొదలు పెడితే అంటున్నావు. ముందు అసలు సిగ్గుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము అడుగు బయట పెట్టడం కాదు, అన్నను దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టమను. నీకంత చదువుకున్నావు కదా, నీకు సంస్కారం ఉంది కదా, నీకన్నీ అడ్డు వస్తాయి కదా, నీకు దమ్ముంటే అన్నని అసెంబ్లీలో అడుగు పెట్టించు, అన్న చేత ప్రశ్నలు అడిగించు. ఈ వంట పరిగెడుతుందంటే ఇవి అన్న అక్కడి నుంచి అమరావతిలోకి అడుగు పెట్టడు, అసెంబ్లీకి రాడు, అన్న ఎక్కడ కనపడ్డు, ప్రెస్ మీట్కి వచ్చాడంటే మంచి ట్రోల్స్ మొత్తం స్టఫ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈ వంట బయటకు వస్తే అడుగు పెట్టనివ్వదంట. లాస్ట్ గా వినండి సోది. సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా నువ్వు చాలాసార్లు తెలియజేసుకున్నావు. ఆ సందర్భాలు పట్టించుకునే పరిస్థితిలో జనాలు లేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆర్కే రోజా గుర్తుపెట్టుకో, నువ్వు జీవితంలో గెలవు. అన్న ఎప్పుడు కూడా అసెంబ్లీకి రాడు. 2029లో మళ్ళీ చిత్తుగా మీరు ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి చివరిగా గుర్తుపెట్టుకోండి, జగన్లో గన్నుంది, మావి గన్లో గన్నుంది. మీకు గన్నలంటే ఇష్టం కాబట్టి ఎక్కడైనా మనుషులుగా మారి కుటుంబాలతో మంచిగా ఉండమని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరాకార్పిని.